హైదరాబాద్లో వర్షపు నీళ్లు నిలిచే ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో పంపులను నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నీళ్లు ఎందుకు నిలుస్తున్నాయో తేల్చాల్సిందే పోయి సమస్యను మరింత జటిలం చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. వర్షపు నీటిని నేరుగా నాలాల్లోకి, చెరువుల్లోకి మళ్లించకుండా సంపుల్లో స్టోర్ చేసి తర్వాత పంపు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఖైరతాబాద్ సర్కిల్ నుంచి మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ నగరంలో 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే అటు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా జలమయం కావడం జరుగుతుంది. అలాగే చౌరస్తాల్లో కూడా కార్లు కావచ్చు, బైకులు అన్నీ మునిగిపోయే ప్రసక్తి ఉంది. కానీ అందులో భాగంగానే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండడం జరిగిందో లాగింగ్ పాయింట్స్ అని కూడా గుర్తించడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉండడం జరిగిందో అక్కడ ఎస్ఎన్డిపిలో భాగంగా స్టామ్ వాటర్ డ్రైన్కి సంబంధించి అంటే ఇన్నేళ్ల వ్యవస్థలో కూడా స్టామ్ వాటర్స్ లేవు కాబట్టి స్టామ్ వాటర్స్ డ్రైన్స్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ చూసుకున్నట్టయితే ఏదైతే 140 లాగింగ్ పాయింట్లను గుర్తించడం జరిగిందో అక్కడ 140 లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా బావులను అంటే 10 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల సంపులను నిర్మించాలి. అంటే మన తెలంగాణ భాషలో చూసుకున్నట్టయితే బాయిలను నిర్మించాలనే ధోరణితో కూడా ప్రభుత్వం పోతుంది. సో ప్రస్తుతం దానికి సంబంధించి మనం ఖైరతాబాద్ ఏదైతే తాజ్కృష్ణ డౌన్ మెర్క్యూరీ హోటల్ కేసీపీ జంక్షన్ వద్ద ఉండడం జరిగింది. ఇక్కడ సంబంధించి చూసుకున్నట్టయితే కొంచెం చిన్నపాటి వర్షం నెలకొంటే మాత్రం ఎక్కువగా ఇక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ కావడం జరుగుతుంది. అందులో భాగంగానే గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ రోడ్ అంతా డ్యామేజ్ అయ్యేది. కానీ గతంలో ఆ రోడ్డు డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కావచ్చు సీసీ రోడ్డును వేయడం జరిగింది. సో ఇంత చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ వాటర్ లాగింగ్ కావడం జరుగుతుంది. డిఆర్ఎఫ్ టీంలు కూడా ఎప్పటికప్పుడు ఈ వాటర్ను తీయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమైంది అని అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా హడావిడిగా ఈ ఖైరతాబాద్ అలాగే జూబ్లీ హిల్స్ ఏరియాల్లో కూడా సంపుల నిర్మాణానికి హడావిడి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ సంపుల నిర్మాణానికి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా ఖైరతాబాద్కి సంబంధించి సర్కిల్ ఆఫీస్ అలాగే జూబ్లీ హిల్స్కి సంబంధించిన సర్కిల్ 2 సర్కిల్కి సంబంధించిన పరిధిలో 11 ప్లేసెస్లో అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ కేసీపీ జంక్షన్ వద్ద ఉండడం జరిగింది కాబట్టి ఇట్లాంటి మరొక 10 ప్లేసెస్లో 10 లక్షల లీటర్ల వ్యయం సామర్థ్యం కలిగిన సంపులను నిర్మించాలనే ఉద్దేశం కొద్దీ దీని కాస్ట్కు సంబంధించి ఈ 11 సంపులకు సంబంధించి 22 కోట్ల రూపాయలను వ్యయం చేయడం జరుగుతుంది. ఈ 11 చోట్ల కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఇప్పుడు సంపులను నిర్మించాలి అన్న ఉద్దేశం కొద్ది రావడం జరిగింది. మరి సంపులను ఏ విధంగా నిర్మిస్తారు అనే దానిపైన కూడా ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధిత అధికారులతో కూడా ఈ ప్లేసెస్ ఏవైతే 11 ప్లేసెస్ ఉండడం జరిగిందో అక్కడ ఆయన పర్యటించడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో ఇందుకు సంబంధించి మరి సంపులను తీసిన తర్వాత ఏం చేస్తారంటే సంపులను నిర్మించిన తర్వాత మోటార్లతోటి ఏదైతే పైనుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఈ సంపుల ద్వారా లోపలికి రావడం జరుగుతుంది. ఈ సంపులకు వచ్చిన నీటిని తర్వాత వర్షం అయిపోయిన తర్వాత మోటార్ల ద్వారా తీసి పక్కనే చెరువు ఉంటే చెరువు లేకపోతే హుస్సేన్ సాగర్లోకి దీన్ని అక్కడికి పంపిస్తారనే ఆలోచనలో ఇప్పటివరకు ఉంది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. కానీ ప్రస్తుతం మనం సమస్య చూసుకున్నట్టు పైనుంచి వచ్చే వాటర్ ఎక్కడ లాగింగ్ అవుతుంది అనేది చూడాలి. కానీ ఇట్లా సంపులు నిర్మించకపోతే ఇట్లా ఎన్ని సంపులు నిర్మిస్తారు, ఎక్కడ నిర్మిస్తారు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ మరి చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఎక్కడ లేవు, మరి ఎక్కడ నిర్మిస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండడం జరిగింది. ఆర్టీ ఆఫీస్ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి అక్కడ నిర్మిస్తారు, అక్కడ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎట్లాంటి ప్రదేశాల్లో నిర్మిస్తారు అనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని నిర్మిస్తామంటున్నారు. మరి ఇది ఎంతవరకు పేపర్లోనే ఉంటుందా లేకపోతే మానిటరింగ్ చేసే విధంగా ఫీల్డ్ వరకు కూడా వస్తారనేది కూడా ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. గతంలో చూసుకున్నట్టయితే మాత్రం ఎక్కడ వాటర్ లాగింగ్ ఉందో అయ్యప్ప కాలనీకి సంబంధించి నాగోల్లో లాంటి ప్రాంతాల్లో కూడా ఎస్ఎన్డిపి లాంటి ప్రాజెక్టులను తీసుకొని అక్కడ వాటర్ లాగింగ్ పాయింట్లు లేకుండా చెరువులోకి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఎంతవరకు ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందో తెలియదు. ఆ సంపులను నిర్మించిన తర్వాత దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏముంటాయి అనేది కూడా ఒక ఇంత ప్రశ్నార్థకంగా మారింది. మరి ఈ 2 ప్రాజెక్టులకు ఈ 11 ప్లేసెస్లో ఈ 22 కోట్ల రూపాయలతోటి యుద్ధ ప్రాతిపదికంగా ఈ సంపులను నిర్మించాలని ఉన్న నేపథ్యంలో కూడా టెండర్ ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరలో కూడా కంప్లీట్ చేయాలని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. సో మరి ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యమవుతుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. విజయ్తో గణేష్ టీ న్యూస్, హైదరాబాద్ నుంచి.